ధ్యానం చేసుకుందాం. కీర్తనలో 37వ కీర్తన 7వ భాగాన్ని చదువుకుందాం. ప్రియులరా, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఏంటండి? యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా కొన్నిసార్లు మనం ఏమీ చేయడానికి అవ్వదు, మనం ఏమీ చేయడానికి కూడా మనకు చేత కాదు, మరి ఏమీ తోచని వారిగా ఉంటాం. రెండు సమయంలో మరి దేవుడు ఏం చేస్తాడా అని చెప్పేసి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదని దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ఎదుట ఇంకా దేవుడు ఏం చేస్తే అదే అంటాం కదా. మనం ఏమి చేయడం చేత కాకపోతే తీవ్రంగా అనేది మాట ఏంటంటే, మన నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే దేవుని చిత్తం ఎలా జరిగితే అలా జరుగుద్ది అని చెప్పేసి. అదే నిజమే. అది ఒక్కోసారి మనం ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుని చిత్తం మీద మనం ఆధారపడి నడవలసిన వారంగా ఉంటాం. ప్రియుల స్తోత్రం కలుగును గాక. ఒకసారి యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే మరి మోషే చేతులెత్తి తప్ప యుద్ధం జరగట్లా, అంటే గెలవట్లేదు అనమాట. మరి అలాగే మరొకసారి యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటే జరిగిన విషయం ఏంటంటే, మరి సూర్యుడు పగలు ఉన్నంత కాలమే ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తూ ఉన్నారు, చీకటి పడితే ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు. అప్పుడు వెంటనే ప్రకృతిని యెహోషువ శాసించడం మనం చూస్తూ ఉంటాం. అంటే పరిస్థితుల్ని దేవుడు శాసించాడు అనమాట. ఎట్లాగంటే యెహోషువ ప్రార్థన ద్వారా సూర్యుడు నువ్వు ఆగిపోవంటే సూర్యుడు ఆగిపోయాడు, మరి అలాగే చంద్రుడు ఆగిపోయినట్టు చంద్రుడు కూడా అయ్యాలోను గిబియోనులో కూడా ఇద్దరు కూడా రెండు కూడా సూర్యుడు చంద్రుడు ఆగినట్టు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ స్తోత్రం కలుగుగాక. అలాగే యెషయా గ్రంథం 30:15 వచ్చిన ఒకసారి గమనించినట్లయితే, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడదురు. అంటే ఒక్కోసారి మనం ఏం చేయటం లేదు, దేవుని యొద్దకు వచ్చి ఆయన దగ్గర కూర్చొని ఊరకుండటం వలనే మనకు రక్షించబడతాం. తర్వాత ఆ మాట కంటిన్యూషన్ చూస్తామంటే, మీరు ఊరకుండి నమ్ముకుంటూ వలన మీకు బలం కలుగును. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీకు ఉదయకాల సమయంలో దేవుని నమ్ముకోవటం వల్ల మీకు సంపూర్ణ బలం కలుగునుగాక. ఏమంటాడండి దేవుని యొక్క వాక్యం? మీరు మరలి వచ్చి ఊరకుండు వలన రక్షించబడుదురు, అలాగే మీరు ఊరకుండి నమ్ముకుంటూ వలన మీకు బలము కలుగును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, మరొక మాటని విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనం కనుక ధ్యానం చేసినట్లయితే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అంటే ప్రతి మనిషి కూడా ఆశ ఉండాలి. ఏమండి? భవిష్యత్తు పైన ఆశ ఉండాలి, ఏమండి? మరి ఆరోగ్యం పైన ఆశ ఉండాలి, భక్తి పైన ఆశ ఉండాలి. ఖచ్చితంగా ఇది చేయగలుగుతాం, ఖచ్చితంగా ఇది పొందుకోగలుగుతాం, ఖచ్చితంగా దీన్ని మనం సొంతం చేసుకుంటున్నటువంటి ఆశ నిరీక్షణ మనిషిలో ఉండాలన్నమాట. మానవుని యొక్క స్వభావంలో ఒక స్వభావం ఏంటంటే ఆశ అనమాట. అలాగే మరి విలాపాకలు చెప్పినట్టుగా నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. మనం ఎప్పుడు కూడా ఆశ కలిగి దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఎలా ఉండాలంటే ఓపికతో మౌనంగా కనిపెట్టుకోవడం మనకు ఎంతైనా మంచిది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక మాట అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం కనుక మనం గమనించినట్టు పిల్లలు అందులో ఈ మాట రాయబడుతూ ఉంది. మనం మేలు చేయటి యందు విసుకక యుందుము. మనము అలేక మేలు చేసి తగిన కాలం ముందు పంట కోతము అని రాయబడింది. అంటే మనం మేలు చేసే విషయంలో కానీ, దేవునికి మంచిగా ఉండే విషయంలో కానీ, దేవుని విషయంలో ధర్మకార్యాలు చేసే విషయంలో కానివ్వండి, ఏ విషయంలో సరే మౌనంగా ఉండడం వల్ల మనకు పోయేది ఏం లేదు. తగిన కాలంలో మనం ఏం చేస్తామంటే మన మౌనానికి, మన నీతికి, మన యథార్థతకి తగినటువంటి పంటని మనం ఖచ్చితంగా కోస్తామని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. పిల్లరా, మరొకసారి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను అనేటువంటి మాటని మరి దేవుడు కీర్తనల 37:7 ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయన ఎదుట ఆయన రక్షణ కొరకు, ఆయన బలము కొరకు ఆయన ఎదుట మౌనంగా ఎవరైతే కనిపెడతారో వారికి నిజంగా రక్షణ బలము కలుగునుగాక. నమ్మండి, ఉదయకాల సమయంలో ఎంతో ఆసక్తితో వాక్యాన్ని చూస్తున్న, వాక్యాన్ని వింటున్న నీకు దేవుడు రక్షణని బలముని కలుగు చేయునుగాక. మరి ఇశ్రాయేలు ఊరక మౌనంగా నిలిచినప్పుడు వాళ్ళ జీవితాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో యుద్ధాలను గెలిచారు, ఎన్నో జయాలు పొందుకున్నారు. అలాగే ఈరోజు మనందరం కూడా దేవుని ఎదుట మౌనంగా కనిపెట్టుకొని ఆయన చేసే పని కొరకు, కార్యం కొరకు ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, బలము ఆయనది, శక్తి ఆయనది. మనం కేవలం నిమిత్తం ఆయన చేత సృష్టించబడిన వారం మాత్రమే పిల్లరా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభు ఎదుట మౌనంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో కార్యం